నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇవాళ యునైటెడ్ నేషన్స్ లో భారత్ పాకిస్తాన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రతిసారి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందంటే పాకిస్తాన్ రికార్డును అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం బయటపెట్టింది. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చిందని, ఇప్పుడు కూడా మోసపూరిత ప్రచారాలు చేస్తూనే ఉందని భారత ప్రతినిధి పేటల్ గహ్లోట్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే పాక్ తన సైనిక చర్యలను, భారతదేశంపై జరుగుతున్న దాడులను తప్పకుండా ప్రజలకు చూపాలని ప్రయత్నిస్తోంది. మే నెలలో జరిగిన పహల్గామ్ దాడికి సంబంధించి భారత్పై సరదాగా ఆరోపణలు చేస్తూ అసలు నిజాలను దాచిపెట్టి తప్పుడు కథనాలతో ప్రపంచాన్ని మాయ చేయాలని చూస్తోంది. ఇదే సమయంలో ఇండియా మాత్రం ఉగ్రవాదంపై తగిన చర్యలు తీసుకుంటూ అంతర్జాతీయ వేదికలపై నిజాలను స్పష్టంగా వివరిస్తోంది. ఇది గరగొట్టే ప్రచారం, ద్వంద్వ వైఖరికి భారత్ గట్టి బదులు ఇచ్చింది. అంతర్జాతీయ కమ్యూనిటీ ముందు పాకిస్తాన్ ధోరణి బయట పెట్టిన భారత ప్రతినిధులు నిజాలు ఎప్పుడు తేలిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.